లేట్ అవుతుంది అబ్బా అనుకున్నాక కూడా ఇక్కడికి వచ్చినాక అంత మనశ్శాంతి ఉంది. టు ఫైండ్ హ్యాపీనెస్. నంది చూడండి ఎంత పెద్దగా ఉందో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇక్కడ శ్రీశైలంలో ఉన్నాము. మా 10th బ్యాచ్ అందరము. ఇక మా వాళ్ళందరూ ఈయనే ఉన్నారు. ఈయనే మా వాళ్ళు. కొంతమంది వచ్చినాం, చాలామంది రాలే. ఈ అన్న తెలిసిన మా ఊళ్ళన్న, వీళ్ళన్న, వీళ్ళ తమ్ముడు, మా ఫ్రెండ్ గారు వీళ్ళందరం వచ్చినాం. R15 ఒకటి, పల్సర్ ఒకటి, ఇంకోటి మనది. ఇక మేము ఇక్కడ నుంచి అయితే విజయవాడ అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఇక్కడ నుంచి శ్రీశైలంలో అయితే పెట్టలేకపోయినా షార్ట్ వీడియోస్ వస్తాయి అంత చిన్నగా అంతే. అంటే మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాము. ఇక లగేజ్ అంతా ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. సో బ్యాగ్లోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. ఇక నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా పర్చేజ్ చేస్తే జర అమౌంట్ పరంగా. కానీ బండి అయితే రెడీ అయితే అయిపోయింది. ఈ నుంచి కొంచెం ఎక్కువ లాంగ్ కూడా ఏముండదు. ఈ వీడియో చిన్న చిన్నగా ఉంటుంది. రప్పన్ అయితే అయిపోతుంది. మీకు బ్లాగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. విజయవాడలో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ వాచ్ దిస్ వీడియో, బీ ఆన్ లైవ్. ఇక మనం బండికి ఫోన్ కూడా పెట్టేసినాం. మధ్యలో చిన్న చిన్న లొకేషన్స్ ఉన్నాయంట, చూసుకోనికే మధ్యలో పెట్టుకున్నాం లొకేషన్స్. ఆ లొకేషన్స్ కూడా మీకు చెప్తా. వాచ్ అంటే మధ్యలో టెంపుల్స్ అవి లొకేషన్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ చూపెడతాం. ఇప్పుడే ఫోన్ కూడా మౌంట్ కూడా పెట్టేసుకుని హెల్మెట్ కూడా రెడీ అయిపోయింది. నా కెమెరా కూడా. వాయిస్ కొంచెం ఇష్యూ ఉంటుంది, మీరు ఏమనుకోకపోతే వేరే ఇయర్ ఫోన్ చేసుకొని ఉండండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసాం. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక ఫస్ట్ ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇక మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినా నుంచి ముంగర ఒక ఫ్యూయల్ స్టాప్ అన్నమాట. ఫ్యూయల్ ఉంది, కొంచెం ఫిల్అప్ చేసుకోవాలి. ఫ్యూయల్ స్టాప్ ఉండాలి. కరెక్ట్ ఎక్కడంటే వచ్చేసి శ్రీశైలంలో ఫ్యూయల్ స్టాప్. ఇక ఫ్యూయల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేసినాం. ఇక్కడ మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నరేందర్, జీ వెంకటేష్, చపాతి, మౌలన్న రెడీగా స్టార్ట్ చేద్దామా? ఎవరా మరి చపాతి? అరే ఎవరా, ఏది పేరు? శిఖరం. ఇక్కడ నుంచి శిఖరం వెళ్తున్నాం మనము. కరెక్ట్ 8.6 కిలోమీటర్ వస్తుంది. మనము శిఖరం అంటే అది కూడా టెంపుల్ అనమాట. శిఖరం టెంపుల్ శ్రీశైలంలో. అంటే మెల్లమెల్లగా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ దాటుకొని వెళ్తున్నాం అన్నమాట. స్టార్ట్ అయిపోయినాయి శ్రీశైల శిఖరం. ఇప్పుడు దారిలో అన్నీ చూపెడుతుంది. ఇక్కడ వస్తున్న దారిలో ఈ టెంపుల్ని పక్క విజిట్ చేయండి. సైడ్ కాకపోతే అంటే శ్రీశైలం వెళ్ళే రూట్లను ఫస్ట్ వెళ్ళాలి. ఇది ఏం దేవుడు అన్న? ఇది సాక్షి గణపతిని పక్క విజిట్ చేయండి. ఫ్రీగా ఉంటుంది. లోపలికి ఎంట్రీ మాత్రం దేవుడు ఉంటుంది. మంచిగా మొక్కుకోండి, మంచిగా ఉంటుంది. ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. చూద్దాం. లొకేషన్ మాత్రం తిరాగండి. మొత్తం చూసుకుంటాం. చాలా డేంజర్. మాత్రం ఏం
ఇది పాలధార పంచదార అంట. మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్తున్నాం. మనం బండి అడిగితే పార్కింగ్ చేసినాం. మనమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు కింది చాట్ అయిపోతుంది. ఇప్పుడు అరే ఏం కాదు, వేసుకోవద్దు. అరే కింద తెప్పొచ్చు. చాలామంది ఉన్నారు ఇక్కడ. కిందికి వెనక మీకు చూపెడతా. మీరు చెప్పులు సరిగ్గా వేసుకోవాలి, అట్లా వేసుకోకూడదు. మీరు పడితే అందరం పడేస్తారు. మీరు చూసుకోవచ్చు. మన వాళ్ళు అయితే చాలా వేగంగా పోతారు. పైకి ఎక్కడప్పుడు గుడారం అవుతుంది. రెండు వెళ్ళిపోయాలి. నన్ను ఊసిరా, నన్ను ఊసేటానికి శబ్దం పడుతుంది మాట్లాడుతుంటే. వచ్చేసి మా పాలకోవ ఏం పేరు? పాలధార పంచదార అంట. ఇది మాత్రం ఖచ్చితంగా విజిట్ కావండి. శ్రీశైలం దర్శనం అయిపోయిన తర్వాత మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడుంది పాల? ఇదే పాలధార పంచదార అంట. ఖచ్చితంగా విజిట్ కావాలి. ఇదే వాటర్ బాటిల్ లొకేషన్. చపాతి పాలధార పంచదార ఎక్కగానే మొత్తం టాక్సీస్ అయిపోయినాయి. ఫాస్ట్ శిఖరం అంటే ముందు ఒక దిగ్జాన్ని తెలిసింది. మొత్తం మంద శిఖరం ఇక్కడ ఆగలేదు. పాలధార పంచదార అయిపోయింది. జస్ట్ ఇది కంప్లీట్ రైదా నలభై శిఖరం దగ్గొస్తుంది. ఏం ఎండ కొడుతుంది భయ్యా. పొట్టు కొడుతుంది అసలు. డిగ్రీ చూడు నా చేతి చూడండి ఎట్లా కనాల్సింది. రెడ్గా అంత ఫుల్ కొడుతుంది. ఇక రైడ్ చేసి చూసుకోవాలి ఎట్లయింది. టైల్ అయిపోయాయి. టైల్ లొకేషన్ మాత్రం డివక్షన్గా ఉంటుంది భయ్యా. ఇది మాత్రము సెక్సీ ఉంటుంది. ఇది విజయవాడ. ఇక విజయవాడ రోడ్కి స్టార్ట్ అయిపోయినాం. శ్రీశైలం ఎండింగ్ అయిపోయింది. ఇక శిఖరం ఉంటుంది. చూసుకొని ఏమో శివాజీ మహారాజ్కి చూస్తాం ఒకసారి. ఇప్పుడు మరి దాటిపోయామో లేదు తెలీదు. ఇట్లానైతే చూస్తాము. ఇప్పుడు ఆప్తం శిఖరం దగ్గర చాలా టెంపుల్ ఉన్నాయి విజిట్ చేయాలంటే. కానీ ఊరికి ఆపుతూనే ఉండాలి. ఆపడం అంత కష్టం కాదు, ఆపవచ్చు. కానీ మరి ఏంటంటే మనకు ఓకే చాలా ఫ్రెష్గా ఉంటాయి. హార్డ్ అయిపోతుంది బాడీ. నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం కింద వాటి ఎన్నో ఉంటున్నాం. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ రావాలి. శిఖరం వెళ్తున్న దారిలో మనకి నందిగామ కూడా ఉంటుంది. నంది పెద్ద పెద్ద స్టాచ్యూ ఇక్కడ. తెలుగు రాదు, ఫోటో తీసి గూగుల్లో ట్రాన్స్లేట్ పెట్టేసి తొందరగా అయిపోతుంది. అప్పుడు ఆ టర్మ్స్ అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. నంది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫైనల్గా ఏమైంది? ఇదా ఏడుంది నా గుడి. శిఖరం వచ్చేసాం. శిఖరతలో పడుతుంది. ఇక మనం అయితే శిఖరం ఫైనల్గా రీచ్ అయిపోయినాం. ఇక ఈడ కూడా మెట్లు ఉంటాయని తెలియదు. ఈడ కూడా మెట్లు ఉన్నాయి. ఎప్పుడు రాలే కదా మెట్లు. ఇక్కడ కూడా ఉన్నాయి. మా వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయినారు. ఇక మేము కూడా ఎక్కుతున్నాం. ఓ ఎండకి చూడండి ఎట్లా పడుతుంది ఎండ. వస్తు అరే నరే అట్లా ఉందిరా. ఇంకేం కాదు ఎక్కినాం. ఇప్పుడు మీరు టెంపుల్ చూపెడితే షాక్ అయిపోతారా? చూసుకోండి అంత అయినట్టుంది కదా. పైకి పోదాం. అయినట్టంటే ఈ అమ్మాయి మంచు ఇంకా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా తీసుకొచ్చా అక్కడ మంటనా.
శిఖరం ఫైనల్ పెద్ద శివలింగం అది చూసుకోవచ్చు. హైలైట్ అంటే హైలైట్ శివలింగం మొత్తం. బా లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. ఫైనల్లీ మన శిఖరం వచ్చేసి మరి నువ్వు అన్నది ఇదే. ఫైనల్ అయితే మనమైతే చేసుకున్నాం. దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇంత అద్భుతం. 2 find some happiness. 2 find some happiness. 2 5 To find. to find happiness. Okay, అనిపిస్తా. బా మస్తు ఉంది. వచ్చేస్తావేంటి నాతో ఈ పిల్లవాళ్ళు. అరే వ్యూ మస్తు వస్తుంది. చపాతి చూడరా. వ్యూ చూసుకోవచ్చు. కిచాకు ఉంటుంది. వ్యూ అంటే వ్యూ భయ్యా ఇది. కొంచెం పొద్దున వచ్చిన ఇప్పుడే 8 అంటేనే బాగుంటుంది కదా ఎండకి ఫోటోలు. చూడు అవసరం ఒక 10 నిమిషాలు అబ్బా లేట్ అవుతుంది అబ్బా అనుకున్నాక కూడా ఇటుకు వచ్చినాక అంత మనశ్శాంతి ఉంది. శివుడు ఏడుకెళ్ళి చూస్తే అక్కడ చక్రాలు చెప్పండి. ఎన్ని కనబడే చక్రాలు? 5 చక్రాలా? రేపు పొద్దుగా లాటరీ తోటి మీ ఇంటికి వస్తుంది. చూసుకో వచ్చేసింది. చపాతి కానీ కూడా చపాతి. ఇక ఫైనల్గా అయితే మనది అయిపోయింది. చూసేసిన మరి అది కనబడ్డదో కనబడ్డట్టు ఊహించుకోవాలంట. ఇక శిఖరం కూడా అయిపోయింది ఫైనల్గా. మనం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ విజయవాడ స్టార్ట్ అయిపోతాం. ఇక అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటాం. మీకు ఎల్లదారిలో కొంచెం మంచి లొకేషన్ ఉంటే చూపెడతా పక్క. ఇక అంటే దాన్ని వెయిట్ అండ్ సీ అట్లా. 1,00,000 రూపాయలు. ఇక నువ్వు కనబడుతున్నావా? రికార్డింగ్ అవుతుంది రేపు యూట్యూబ్లో వస్తుంది. చెప్పు అంకుల్ ఇలా పరిచయం అయ్యండు. ఇక్కడ శిఖరం కాడ తాండూరు అంట మా ఈ అంకుల్ కూడా. ఇక్కడ పరిచయం అయ్యండి అంకుల్. మన యూట్యూబ్ ఛానల్ పెడతాం. యూట్యూబ్ ఉంది నాకు. యూట్యూబ్ ఛానల్ తాండూరు పక్కల కొత్తలాపూర్ దగ్గర జిన్గుర్తి. ఇగో ఇక్కడైతే చూసుకుంటున్నాము లొకేషన్ ఎటు పోవాలో ఏడుకోవాలి. ఎంత నీట్ చూస్తుంది. ఇక కోతులు చూడు మా బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తున్నాం. కొబ్బరి ముఖం వేసారా? ఇప్పుడు అయ్యబోయే రైడ్ మాత్రం మొత్తం అడవిలల్లోనే ఉంటుంది. కానీ ఎంజాయ్ చేయొచ్చు. హైలైట్ ఉంటుంది రైడ్. ఇప్పుడు ప్లాన్ ఓకే స్టార్ట్ చేద్దాం. ఈ రోడ్ ఎట్లుందంటే మాత్రం మొత్తం ఫామ్ లాగా ఉంది. స్నేక్ రోడ్డు మొత్తము విజయవాడది. అయితే ఘాట్ రోడ్ అనమాట. మొత్తం స్నేక్ అనమాట. ఇట్లా అంటే మళ్ళీ ఇట్లా ఫామ్ లాగా చూస్తుంది. పనుంటే మీరు చూడండి మొత్తం ఫామ్ రోడ్. మొత్తం స్నేక్ లాగానే ఉంది. స్నేక్ మొత్తం ఘాట్ రోడ్లో ప్రయాణిస్తుంది. ఈ ఊళ్ళో అయితే నైట్ ట్రావెల్ చేయాలి. హైలైట్ అంటే హైలైట్ ఎక్స్పీరియన్స్ పోయా. ఇది మాత్రం హైలైట్ ఎక్స్పీరియన్స్. మనం ఎక్కువ స్పీడ్ కూడా సింగిల్ కాబట్టి సింగిల్ వేలో వస్తాయి వెహికల్. మొత్తం స్నేక్ పోయా. ఇది మాత్రం అసలు ఎక్స్పీరియన్స్ నాది. మనోడు ముందర పోతుంది. మనోళ్ళు ఈయనే ఉన్నారు. మళ్ళీ పోతారు. అంటే కొంచెం వెనకాల అయిపోయినా చిన్న షార్ట్కట్ తీసుకోవడం వల్ల హైలైట్ పోయా. రోడ్డు మాత్రం ఎక్స్పీరియన్స్ అలా ఉంది.
హైలైట్ ఉందిరా మొత్తం స్నేక్ కానీ హైలైట్ ఎవరైతే ఎక్కడ రైడ్ చేస్తుంటే హైలైట్ ఎక్స్పీరియన్స్ రా నైనా సెట్ కొడుతుంటే మాత్రం జిమ్ అంటుంది కాదు లొకేషన్ కూడా సూపర్ ఉంది రైడ్ ఇది కూడా మనోజ్ మౌలానా ఎక్స్పీరియన్స్ హైలైట్ పామ్ రోడ్డు కానీ స్నేక్ మళ్ళీ స్నేక్ తిరుగుతాము ఇప్పుడు తిరగాలా లైఫ్ అంటే ఇది భయ్యా లైఫ్ భయ్యా ఎక్స్పీరియన్స్ మాత్రం డ్రోన్ ఉంటే మాత్రం కిరాకు వస్తుంది డ్రోన్ ఇక్కడ కానీ డ్రోన్ మన తాను లేదు ఎట్లయినా కొంటా దాన్ని కూడా మా డాడీని రిక్వెస్ట్ చేసి ఐ బై ఏ డ్రోన్ మంచి కాస్ట్లీగా ఉంటా నార్మల్గా కొనమనుకో మళ్ళీ అందులో మీకు పైకి వెళ్ళిన తర్వాత రోడ్డు పెడతా ఎట్లంటే కింద నుంచి హైట్ వస్తుంది అనమాట అక్కడ ఇల్లు ఉన్నాయి చూడండి గుర్తు వస్తుంది మనకి మైక్ లేక ఇంత బాధ మైక్ ఉంటే అయినా రేట్ మీకు అంతా క్లియర్గా చూడకుండా మైక్ కొంటా ఫస్ట్ జర అమౌంట్ లేక అయిపోవాల్సి వస్తుంది సరే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక లేట్ నైట్ వచ్చాము ఆగి చూసుకుంటా అన్నీ వచ్చిన వాళ్ళకి లేట్ అయిపోయింది బ్లాగ్ కూడా తీయలేకపోయినా చీకటి అయిపోయింది ఫుల్ టైర్డ్ అయిపోయాను పాపారపోయి ఫైనల్గా దర్శనం అయితే వేసుకున్నాం మా బండికి పార్కింగ్ అట్లనే ఉండే పెట్టేసి వెళ్ళిపోయినాం ఈ బ్లాగ్ అని నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్